భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 4 శ్లోకం అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపద్శ్చ మహారథః. అనువాదము: ఈ కౌరవ సైన్యానికి ఎదురు నిలిచిన పాండవుల పక్షంలో భీముడు, అర్జునుడు వంటి ధైర్యవంతులు, శక్తిమంతులు ఉన్నారు. వారితో సమానమైన బలగల మహాయోధులైన యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు వంటి శూరవీరులు కూడా ఉన్నారు. భాష్యము: ఇక్కడ దుర్యోధనుడు తన ఆచార్యుడైన ద్రోణుని దగ్గరకు వచ్చి పాండవుల పక్షంలో ఉన్న శక్తివంతులైన యోధులను గుర్తు చేస్తూ భయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అతనికి తెలిసినది, భీముడు, అర్జునుడు ఎంతటి పోరాట శక్తి కలవారో అలాంటి శక్తి ఉన్న యోధులు మరికొంతమంది పాండవుల వైపు ఉన్నారని ఆయన చెప్పడం అతని అంతర్గత గందగోళాన్ని చూపిస్తుంది. వీరిలో ప్రతి యోధుడు ఒక మహారథుడిగా, అంటే ఒకేవేళ 10,000 మందితో పోరాడగలవాడిగా వర్ణించబడుతున్నాడు. దుర్యోధనుడు తనలో కలిగిన భయం, అహంకారం మరియు అనిశ్చితిని ఈ శ్లోకంలో అజ్ఞాతంగా బయటపెడుతున్నాడు. తాత్పర్యం: ఈ శ్లోకం మనకు ఒక సత్యాన్ని గుర్తు చేస్తుంది. బాహ్య శక్తి కంటే మన అంతర్గత భయం మన విజయానికి పెద్ద అడ్డంకి. దుర్యోధనుని భయం అతని దృష్టిని బలహీనతలపై మరలిస్తుంది. అది ఓ శిక్షణ. మనం కూడా జీవితంలో బాధలను ఎదిరించేప్పుడు ధైర్యాన్ని కోల్పోకూడదు. ఇది భగవద్గీతలోని అధ్యాయం -1 అందులోని 4వ శ్లోకం. మీకు నచ్చినట్లయితే థాంక్స్ బుద్ధ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆధ్యాత్మిక యాత్రను మనమందరం కలిసి కొనసాగిద్దాం. ధన్యవాదాలు. జయ హో గీత.